ఆల్మాయిపేట గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా బేగరి దుర్గా ప్రసాద్, ఆందోళ్ ఎమ్మెల్యే స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ రాజకీయ అండదండలతో ఆల్మాయిపేట సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గ్రామాధ్యక్షులు అనిల్ కుమార్, యువ నాయకుడు సూర్య కిరణ్ నేతృత్వంలో ఆల్మాయిపేట గ్రామ శివారు నుంచి ఆల్మాయిపేట గ్రామ పంచాయతీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసిన బేగరి దుర్గా ప్రసాద్ అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఆల్మాయిపేట గ్రామం అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని, ఎల్లప్పుడూ తాము ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్మాయిపేట గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దామోదర్ రాజనరసింహ సార్ గారి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తూనే ఉంటాము. మా విలేజ్లో వెంకటరెడ్డి పటేల్ గారు గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తుంటాడు. మరి ఆయన బలపరిచినటువంటి దుర్గాప్రసాద్ గారు మా బాబాయ్. సో ఆయనకు మేమందరము వెన్నంటూ ఉంటూ ఓటర్లను ఏం కోరుకుంటున్నామంటే, మేము అధికార పార్టీ ఉంది కాబట్టి గ్రామంలో కానీ స్టేట్లో కానీ ఇప్పటివరకు చేసింది అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీయే. గత ప్రభుత్వము 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి రాష్ట్రాన్ని ఒక అప్పుల వైపుకు మళ్లించినటువంటి దృష్టి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఓటర్లకు ఏం కోరుకుంటున్నామంటే, అభివృద్ధి ఒక తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. కాబట్టి అందరూ ప్రతి ఒక్క ఓటర్లు కూడా అందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్గాప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు గెలిపించాలని మేము మనసారా కోరుకుంటున్నాము. కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్ నా పేరు అనిల్ కుమార్ మాట్లాడుతున్నా. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అల్మపేట గ్రామంలో మా జరిగిన అభివృద్ధి పనులను, అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అల్మపేట గ్రామంలో అందరికీ చేరవేలా చూస్తున్నాము. ఈ పథకాలు ఇవ్వడం వల్ల మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టిన దుర్గాప్రసాద్ను మా సర్పంచ్గా విజయకేతనం, మా పార్టీ అభివృద్ధి చేసినందుకు విజయకేతనంగా చూపిస్తామని చెప్పి అనుకుంటున్నాము. అలాగే మా దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి అనుసారంతో మేము ముందుకు పోతున్నాము. మా విలేజ్లో మా దామోదర్ రాజనరసింహ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన పనులే మమ్మల్ని విజయకేతనం వైపు చూపిస్తాయని మేము కోరుకుంటున్నాము. అలాగే మా ప్రభుత్వం చేసిన పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, జీరో కరెంటు బిల్లు కానీ, అలాగే రైతు రుణమాఫీ కానీ, ఇలాంటి ఫ్రీ బస్సు కానీ, మహిళలకు ఫ్రీ బస్ కానీ, ఇలాంటి పథకాలు ఎన్నో మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చింది. ఈ పథకాలన్నీ అందరూ సంపూర్ణంగా వినియోగించుకొని మమ్మల్ని అందరినీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మేము విజయం వైపు ముందడుగు వేస్తున్నామని కోరుకుంటున్నాం. అనేది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎంచుకుంటే ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాము. మా విలేజ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసిన ప్రజెంట్ ఉన్న పనులు కానీ, ఇప్పటివరకు చేసిన సర్పంచ్ పనులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి. మా దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చిన పనులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు అధికారం ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపి అందరూ అభివృద్ధిని కోరుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బేగరి దుర్గా ప్రసాద్. నేను అల్మాయిపేట కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని. నేను ఈరోజు అల్మాయిపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అనేది ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే జరిగింది తప్ప 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మా విలేజ్లో. ఇప్పుడు కూడా మా పైన గవర్నమెంట్ మాది ఉంది. కాబట్టి మా ఊరు అభివృద్ధి జరగాలంటే రూలింగ్ పార్టీని గెలిపిస్తేనే మన గ్రామం డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలిచిన నుంచి మా ఊర్లో 30-40 లక్షల వర్క్ జరిగింది ఈ 2 సంవత్సరాలలో. ఇక ముందున్న 3 సంవత్సరాలు మా విలేజ్ను నేను మా దామోదర్ రాజనరసింహ సార్ చేత మా విలేజ్ని 3 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలంటే అలాంటి అభివృద్ధి పనులు ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకుపోతామని ఈ విలేజ్ ఓటర్లకు నేను హామీ ఇస్తున్నా. నాకు భారీ మెజార్టీతో
ఓట్లేసి గెలిపించి నన్ను విజయపదంలో నడిపిస్తే ఊరికి ఎలాంటి సేవ చేయాలనేది నేను ముందే నా లోపల ప్రణాళిక నేను రచించుకున్నా. ఇదివరకు జరగని పనుల కోసం, ఇదివరకు జరిగే పనుల కోసం నేను మొత్తం రచించుకున్న పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నా. గతంలో రాజకీయంగా ఒకసారి వార్డు మెంబర్గా గెలిచిన, ఇదివరకు ఇంకెప్పుడు నేను రాజకీయాల్లో పోటీ చేయలేను. ఇప్పటివరకు గెలిచిన వారికి అందరికీ వెన్ను దన్నుగా ఉండి నడిపించిన. మా అందరి సహకారంతో మేము ఇప్పటివరకు రాజకీయంలో నిలబడాలందరికీ సపోర్ట్ చేసి గెలిపించినాం తప్ప నేను ఇప్పటివరకు రాజకీయంలో ఎప్పుడు పోటీ చేయలేదు. ఓటర్లకు అభివృద్ధి కోరుకుంటున్నాను. ఓటర్లకు మీరు అభివృద్ధి కోరుకండి. విలేజ్లో ఎవరు మంచి పనులు చేస్తారు, ఏ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్న గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటే ఊర్లో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను.